దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామ స్థాయిలో క్యాన్సర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. ఆరోగ్య శాఖలో శిక్షితులైన సిహెచ్ఓల విస్తృత నెట్వర్క్తో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. ఆగస్టు 1వ తారీఖు నుండి గ్రామ స్థాయిలో ఓరల్, సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఆరోగ్య శాఖ రాష్ట్ర జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. క్షేత్రస్థాయిలో స్క్రీనింగ్లో చురుగ్గా పాల్గొనే సిహెచ్ఓలకు, ఏఎన్ఎంలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకు మెడికల్ ఆఫీసర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మరియు అర్బన్ ఏఎన్ఎంలు అందరికీ కలిపి దాదాపు 20,000 మందికి క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు మెడికల్ కాలేజీలు, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ హాస్పిటల్స్లో క్యాన్సర్ స్క్రీనింగ్పై వైద్య ఆరోగ్య శాఖ శిక్షణ ఇచ్చింది. మెరుగైన ఫలితాలు సాధించడం కోసం క్యాన్సర్ స్క్రీనింగ్పై జిల్లా స్థాయి టీఓటీని పర్యవేక్షించడానికి ఇప్పటికే అన్ని జిల్లాల్లో నోవల్ అధికారులను నియమించారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు వంటి కారణాలతో ఇటీవలి కాలంలో క్యాన్సర్ వ్యాధి విజృంభిస్తోంది. క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా శరీరంలోని కణ విభజనలు ఓ క్రమ పద్ధతిలో జరుగుతాయి. కొన్ని కారణాల వల్ల ఆ కణాలు నియంత్రణ లేకుండా పెరిగి కణ సమూహాలుగా ఏర్పడటాన్నే క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ కణజాలంలపై దాడి చేయడమే కాకుండా శరీరంలో రక్తం, శోషరస వ్యవస్థ ఇతర భాగాలకు వ్యాపిస్తోంది. దీన్ని గుర్తించి సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో గ్రామ స్థాయిలో స్క్రీనింగ్ నిర్వహించడం ద్వారా ముందస్తు వ్యాధిని గుర్తించి ఆ మేరకు చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. నిలువునా ప్రజల ప్రాణాలు తీస్తున్న క్యాన్సర్ మహమ్మారిని ముందస్తుగా గుర్తించడంతో పాటు బాధితులకు తగిన వైద్యాన్ని అందించడం, వైద్య కళాశాలలు, సెకండరీ కేర్ ఆసుపత్రుల్లో నైపుణ్యాన్ని పెంచడం వంటి అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి పెట్టింది. ఈ క్లిష్టమైన ప్రజారోగ్య పరిరక్షణ ప్రయత్నానికి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ప్రదాతలను సన్నద్ధం చేస్తున్నారు. 3 రకాల క్యాన్సర్లపై ప్రత్యేక దృష్టి సారించే NCD 3.0 కార్యక్రమాన్ని ఏఎన్ఎంలు సంయుక్తంగా చేపట్టే ఇంటింటి సర్వే ద్వారా ప్రారంభించనున్నారు. విశాఖపట్నంలోని హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కలిసి అపెక్స్ సెంటర్గా మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక భాగస్వామిగా 30 ఏళ్లు పైబడిన వారి కోసం సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంకు వైద్య ఆరోగ్య శాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 3 సాధారణ రకాల రొమ్ము, దంత మరియు గర్భాశయ క్యాన్సర్లను పరీక్షించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను వివిధ స్థాయిలో సమన్వయం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. సర్వైకల్ క్యాన్సర్పై ప్రత్యేక దృష్టి గ్రామీణులకు సరైన అవగాహన లేనందున బాల్య వివాహాలు, బాల్య గర్భాలు ఎక్కువగా ఉంటున్నాయి. 20% బాల్య గర్భాలు రాష్ట్రంలో నమోదవుతున్నాయి. అందువల్లే సర్వైకల్ క్యాన్సర్ను పరిరక్షించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య శాఖ నిర్ణయించింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 30 ఏళ్ల వయసున్న మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పనిసరిగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.